ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఆమేన్. వి హ్యావ్ పీస్ విత్ గాడ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునితో సమాధానము, పీస్ విత్ గాడ్. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ వాక్యము క్రీస్తు యొక్క మధ్యస్థత్వాన్ని అనగా మధ్యవర్తిత్వాన్ని సూచిస్తూ ఉంది. మనము నేరుగా దేవునితో సంబంధం కలిగి ఉండలేము, ఎందుకంటే మన పాపాలు మనలను దేవుని నుండి దూరం చేస్తాయి. కానీ యేసుక్రీస్తు ఆయన బలహీనతలను మన స్థానంలో భరిస్తూ మన కోసము శిలువ మరణం పొందాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు దేవునితో సమాధానము అనగా శాంతి లభిస్తుంది. రెండవదిగా దేవునితో సమాధానము అంటే మన పాపాల వల్ల ఏర్పడిన శత్రుత్వము తొలగించబడిన పరిస్థితి. ఇది కేవలము గౌరవభరిత సంబంధమే కాదు, మన హృదయములో శాంతి, భరోసా మరియు ఆనందము తీసుకువస్తుంది. పాత నిబంధన ప్రకారం మనం చూస్తే పాపం ఉన్న వ్యక్తి దేవునితో విభిన్నంగా ఉండేవాడు. యేసుక్రీస్తు ద్వారా ఆ విభజన తొలగించబడుతుంది. ఆమేన్. మూడవది ప్రతిఫలము, నమ్మకములో స్థిరమైన శాంతి. రోమిలికి రాసిన పత్రిక 5:1 సమాధానము కలిగి ఉండటము మనకు నమ్మకములో స్థిరమైన శాంతి ఇస్తుంది. మన జీవితము సమస్యలు, ఇబ్బందులు, బాధలతో నిండినప్పటికీ దేవునితో మన సంబంధము తుది సారంగా శాంతియుతమైనదిగా ఉంటుంది, సారము కలిగినదిగా ఉంటుంది. దేవునితో సమాధానమును కలిగి ఉండుట అనేది ఎంతటి గొప్ప అంశము. మీరు దేవునితో సమాధాన స్థితి పొంది సమాధానమును కలిగి ఉన్నప్పుడు మిగతా సమస్యలన్నీ ఏమీయూ లేకుండా పోవును. దేవుని వద్ద నుండి సమాధానమును పొందుకొనుట ఎలాగూ యేసుక్రీస్తుని ద్వారా మాత్రమే దేవుని వద్దకు సమీపించి సమాధాన స్థితిని పొంది సమాధానమును కలిగి ఉండగలము. త్రూ జీసస్ క్రైస్ట్ డ్రా నియర్ టు గాడ్ అండ్ ఫైండ్ పీస్. లోకమునందు ఇద్దరి మధ్య మనసునందు విభేదములు, జగడములు వచ్చినట్లయితే మూడవ వ్యక్తి తారసపడి ఆ ఇద్దరిని సమాధానపరచుట అలవాటు. ఇది మనకందరికి కూడా తెలిసిన సత్యమే. అటువంటి వారు విడిపోయేటువంటి కుటుంబాలకు పంచాయితీ చేసి సమాధాన స్థితిని కలిగిస్తారు ఆ మూడవ వ్యక్తి. ఇలాగున సమాధానము పరుచుటకు ఒక మధ్యవర్తి కావలెను. ఆదాము అవ్వయు తమ పాపము నిమిత్తము దేవుణ్ణి వేదన పరిచిరి. ప్రభువునకు చెవియొగ్గుట కంటే గడసర్పమునకు చెవియొగ్గుటకును ఎంచుకొనుట చేత ప్రభు యొక్క హృదయము గాయమునుందెను. మనుషుడు దేవునితో కలిగి ఉన్న సావాసమును కోల్పోయిను, వాత్సల్య సంబంధమును కోల్పోయిను, అన్నిటికంటే పైగా సమాధానమును కోల్పోయెను. మీరు దేవుని వద్ద సమాధానమును కలిగి ఉండాలంటే మొదటిగా మీ యొక్క పాపముల కొరకు పశ్చాత్తాపము నుండి ఒప్పుకోలు చేసి పాప క్షమార్పణను పొందుకుని తీరవలెను. ఎలా పాపము క్షమింపబడును? రక్త ప్రోక్షణ లేక పాప క్షమార్పణ లేదే, అనగా వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఈస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. కావున పాప క్షమార్పణను మీకు అందించుట కొరకే యేసు కల్వరి యందు రక్తమును చిందించి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసెను. అంత మాత్రమే కాదు, యేసు తానే మనకును తండ్రికిని మధ్యవర్తిగాను సమాధానకారకుడుగాను నిలిచి ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈస్ అవర్ మీడియేటర్ అండ్ పీస్మేకర్ విత్ ది ఫాదర్. పాపము నుండి పవిత్రులవుటకు మానవులను పరిశుద్ధత గల దేవుని యొక్క కృపాసనమును వద్దకు నడిపించుచున్నాడు. తాను చిందించిన రక్తము ద్వారానే మానవుణ్ణి తండ్రితో సమాధానపరిచెను. మార్టిన్ లూథర్ గారి జీవితమునందు మార్పు చెందించినది ఈ సత్యమే. దేవుని నీతిమంతునిగాను న్యాయాధిపతిగాను చూచుచున్న అతనికి ఒక దినమున ఈ సత్యము అర్థమయ్యింది. క్రీస్తు సమాధాన స్థితిని కలుగజేయవాడనియు విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించునను సత్యమును గ్రహించుటతో పాటు ఆయనకు కలిగిన సంతోషము ఇంత అంత కాదు.
విడిపోయిన రెండు అతిపెద్ద కొండల మధ్య అమర్చబడినట్లు దేవునికిని మానవునికిని మధ్య వారధిగా ఉంచబడిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, యేసుని రక్తము ద్వారా మీకు సమాధానము కలుగుట అధిక నిశ్చయము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా మన పాపములు క్షమింపబడ్డాయి. దేవునితో మన మధ్య శాంతి స్థాపించబడింది. ఇది ఒక శాశ్వతమైన ఆశాజనకమైన సంబంధం. మనం ఇప్పుడు భయం లేకుండా సంతోషంగా భక్తితో దేవునిని ఎదుర్కొనవచ్చు. ఆమేన్. నేటి ధ్యానమునకై 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము చూద్దాము. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. మొదటిగా ప్రభు సమాధానమిస్తాడు. సమాధానకర్తయగు ప్రభు అంటే యేసుక్రీస్తు మన పాపాలు, సమస్యలు, ఇబ్బందుల వల్ల ఏర్పడిన శత్రుత్వాన్ని తొలగిస్తూ మనలో శాంతిని, సంత్వాన, సుఖాన్ని ఇస్తాడు. రెండవది ప్రతి విధము చేత సమాధానము. జీవితంలోని ప్రతి పరిస్థితి, భయాలు, సమస్యలు, బాధలలో యేసు మనకు శాంతిని ఇవ్వగలడని సూచిస్తా ఉంది. ప్రతి విధము చేతను సమాధానాన్ని ఇస్తాడని. మూడోది ప్రభు తోడుగా ఉంటాడు. ఏ పరిస్థితుల్లోనైనా సరే యేసు మనకు సహకరించి ధైర్యాన్ని, బలాన్ని అందిస్తాడు. యేసుక్రీస్తు మన శాంతి మరియు సహాయకర్త. మన పాపాలు, భయాలు, ఇబ్బందులన్నీ ఆయన ద్వారా సమాధానమవుతాయి. మరియు ఆయన ప్రతిరోజు మనతో కూడా ఉంటాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, మీతో సమాధానము కలిగి జీవించినప్పుడు మా సమస్యలన్నీ తీరిపోచున్నందుకు స్తోత్రము. మీ ద్వారానే సమాధానము పొందు ధన్యత నిచ్చారు. స్తోత్రము తండ్రి. తండ్రికిని మాకును మధ్య సమాధానకర్తగా ఉన్నందుకు స్తోత్రముల తండ్రి. ఆదాము అవ్వవలే సర్పముకు లోబడి మీ సన్నిధికి దూరమయ్యే స్థితిని కలిగి ఉండకుండా సహాయము చేయము తండ్రి. మీ రక్తము ద్వారా పాపక్షమాపణ పొందుకొని నీ కృపా సింహాసనము చేరు ధన్యతనిచ్చినందుకు తండ్రి స్తోత్రములు. మార్టిన్ లూథర్ గారి జీవితములో మీరు నీతిమంతుడుగాను న్యాయాధిపతిగానే కాకుండా సమాధాన స్థితిని కలిగించి విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించుననే సత్యము తెలిపిన దేవానికి స్తోత్రములు. దేవునికిని మానవునికిని మధ్య వారధిగా ఉంచబడిన యేసుక్రీస్తునకు స్తోత్రములు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగి జీవించు కృపనిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. 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 మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్. 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.